నాస్తికవాదం పాపమా? నాస్తిక మతాన్ని చార్వాక మతమని అంటారు. హేతువాదమని కూడా అంటారు. అస్తి అంటే ఉన్నదని, నాస్తి అంటే లేదని సంస్కృతార్థం. హేతువాదులు ధ్వజమెత్తి యుద్ధం చేసేది దేవుని మీద కాదు, దేవుని పేరు మీద జరిగే కార్యకలాపాల మీదనే వారు మండిపడుతుంటారు. క్రీస్తు పూర్వం నుండే ఈ నాస్తిక మతం మన భూమి మీద ఉంది. బుద్ధుడు, మహావీరుడు వేదధర్మం పేరున జరిగే దురాచారాలను నిలుపు చేయించారు. కర్మతత్వం నుండి జ్ఞానతత్వానికి భారతీయులను నడిపించారు. బసవేశ్వరుడు వేదాచార బ్రాహ్మణుడై ఉండి కూడా వైదిక తతంగాలను, మోసపు ఆచారాలను నిరసించాడు. బ్రహ్మ సమాజం కూడా అవైదిక బ్రాహ్మణాచారాలను అంగీకరించలేదు. రాజా రామ్మోహన్ రాయ్ హిందూ మతం మీద ధ్వజమెత్తాడు. స్వామి దయానంద సరస్వతి వైదిక మతాన్ని సంస్కరించి ధర్మ పునరుద్ధరణ చేయాలని ఆర్య సమాజం స్థాపించారు. రామకృష్ణ మిషన్ కూడా వైదిక మూఢాచారాలను తొలగించి వేయాలని అవిరళ కృషి చేస్తూ ఉంది. వేదం నేర్చుకోవాలంటే ముందుగా సంస్కృతం అభ్యసించాలి. వేదాన్ని అనుదాత్త, ఉదాత్త, స్వరిత, దీర్ఘస్వరిత యుక్తంగా స్వరపఠనం చేయాల్సి ఉంది. స్వరయుతంగా వేదపఠనం చేయలేని వారు, చేతగాని వారు, నేర్చుకోని వారు పురోహితాన్ని చేయకూడదు. స్వరమే వేదానికి ప్రాణం. స్వరంలో ఏమాత్రం తప్పు దొర్లినా అర్థం మారుతుంది. మంచి జరగటం పోయి చెడు జరుగుతుంది. స్వరంతో పాటు పదవిచ్ఛేదనం కూడా తెలిసి ఉండాలి. తే తూ అంటూ తుత్తరి మంత్రాలు చదివితే పూజ చేయించే వారికి అరిష్టం జరుగుతుంది. నాస్తికవాదం పాపమా అంటే ఆస్తికులకు పాపంగాను, నాస్తికులకు న్యాయంగానూ కనిపిస్తుంది. తప్పు చేయటం పాపం, అన్యాయం చేయటం పాపం, తర్కం చేయటం పాపం కాదు. దేవుడు మనం ఊహించలేనంతటి కరుణాశాలి. ఆయన ఆస్తికులను, నాస్తికులను రక్షిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కానీ మోసం చేసే, మాయ చేసే తంత్రగాళ్లను మాత్రం శిక్షించి తీరుతాడు. శ్రీహరి హిరణ్యకశిపుని, శిశుపాలుని, హిరణ్యాక్షునికి మోక్షాన్ని ప్రసాదించలేదా?